విధంగా ప్రకటించడం, తద్వారా మనమందరం కూడా కాన్సెప్ట్ అంతా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అభినందనలు చెప్పాలనే ఒక సభని ఈరోజు సక్సెస్ఫుల్ గా అందరూ దీనికి మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షుడు డాక్టర్ అమర్గౌడ్ గారు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం చాలా చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈరోజు మనం ఎన్ని కష్టాల్లో ఉన్నాం. మనం సాధించుకున్న తెలంగాణలో మనకేం కావాలి అది గొప్పగా తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం, తద్వారా నిజానికి ఎవరి కళ్ళలో ఊహించని అంతుపట్టని కార్యక్రమాలు ఈరోజు మనం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చూస్తుంది. ఒక ఉదాహరణ ఏది తీసుకున్నా మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటే చాలా టైం ఉంటుంది. సంక్షేమాలు చేసుకుని పోతున్నాం. మనకు అత్యుదంలో కూడా మిషన్ భగీరథ కార్యక్రమం ఒక 2 రోజుల్లో భీమనామంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం. మన ఫస్ట్ 45 days మన భోగిరు కాన్స్టిట్యూషన్ ప్రమాణానికి మన మిషన్ భగీరథ వస్తుంది. నిజానికి ఎప్పుడు చూసినా నేను ముఖ్యంగా ఎప్పుడు క్యాంప్ ఆఫీస్ అయినా సరే మొన్న కూడా రాష్ట్రం రేపు ట్రాన్స్పోర్ట్కి వస్తున్న తర్వాత కూడా మిషన్ భగీరథ కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా బాగా పాలు పంచుకోవాలి. చాలా స్లోగా నడుస్తున్న వరకు తొందరలో 1 month 45 days భోగిరు కాన్స్టిట్యూషన్ సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానం ఏంటంటే మంచి కొరత తీసుకోవచ్చు. అలాగే ఈ రోజు ఇంకా మంచి శుభదినం ఏంటంటే మల్లన్న సాగర్ ఇప్పుడు మహారాష్ట్ర పోయి అక్కడ ముఖ్యమంత్రితో మన సీఎం గారు ఒప్పందం చేసుకుని మొత్తం శుభమైన మన కేసీఆర్ గారు ప్రాక్టికాలిటీగా ఏది సాధ్యపడుతుంది ఏది సాధ్యపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్. అంత ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు కానీ వీళ్ళు దేశంలో మనకి ఏమీ తెలియదు. కానీ ఈరోజు మల్లన్న సాగర్ అగ్రిమెంట్ చేయడానికి పోతే కూడా ఇది బూటకమని ఏమో మాట్లాడుతారు. అసలు ఇన్ని సంవత్సరాలు మీరు ఉండి చేసింది ఏమీ లేదు. మరి ఈరోజు ఏదో ఒకటి చేస్తుంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి అవాకు జవాబు మాట్లాడడం సరిగైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు భూమి కానిస్తూ నీళ్లు లేక ఎంతో కష్టాలు ఎంతో బాధలు ఉన్నాయి. ఈరోజు మనకి బస్సాపు రిజర్వేస్తే బతుకు సాగునీటి కానీ తాగునీటి కానీ కష్టాలు చెప్తాయి. ఆ కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తుంటే ఈ ప్రతిపక్ష నాయకులంతా కలవని మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని మొదలుపెడుతున్నారు. వాళ్ళందరినీ తిప్పికొట్టాల్సిన అవసరం అందరిపై ఉన్నది. ఈరోజు మనందరం కూడా ఈరోజు ఈ సభలో చాలా మంది అందరూ ఎక్కడి చూడవచ్చు. అందరూ కూడా ఈరోజు పేరు పేరున తల వంచి అందరికీ నమస్కరిస్తాం. ఇంకా ముందుగా రేపు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మల్లన్న సాగర్ని అగ్ని రేపు వస్తున్నాడు. ఇదే విధంగా మనం రేపు పొద్దున మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని స్వాగతించాలి. రేపు అందరికీ కూడా మళ్ళీ మన ప్రోగ్రాం ఉంటుంది. మరొకటి రేపైతే మనకు రోజు కంటిన్యూ ప్రోగ్రాం అవుతుంది కాబట్టి కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, సర్పంచులు, ఎంపీటీస్ అందరూ కూడా కొన్ని ఇబ్బందులు ఉండాలి. రేపు మన ముఖ్యమంత్రి కేసీఆర్ని కలుసుకోవాలి. రేపు స్వాగతం పలకాలి. ఎందుకంటే మనకు బతుకు ఈరోజు రేపు బతుకు కోసం మన కోసం మన కష్టాలు చూడడానికి కోసమే ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ సాయం చేసుకుని వస్తుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం మరొక సార్ కేసీఆర్ గారు వస్తారు. అందరినీ కూడా మన స్వాగతంగా మన అందరం కూడా భోజనాలు ఎందుకంటే మెయిన్ మన మల్లన్న సాగర్ భోజనం మెయిన్ ఇంపార్టెంట్. ఎలాంటి ఇప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ వెళ్తేనే మనకు ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వస్తుంది, బసాపురం దూరాలు వస్తుంది. కాబట్టి దానికి మన ముఖ్యమంత్రి వేయడం అందరం కూడా స్వాగతం చేయాలని చెప్తున్నాం. వేగం పెట్టుకుని అలాగే ఈ రోజు యాదాద్రిని మనందరం కూడా జిల్లాని రాష్ట్రంలోనే అభివృద్ధిలో నెంబర్ 1 నిలుస్తున్నాం. ఈ దసరా తర్వాత ఎక్కడ కానీ ఎవరు కానీ ఆదర శక్తులు కానీ ఎక్కడ ఏం లేకుండా అందరికీ కూడా దీనివల్ల ఉపాధి కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన డెవలప్మెంట్ 2 సంవత్సరాల నుంచి మన గురింకాల నుంచి అభివృద్ధి నోచలేదు. కానీ ఈ రోజు మనకు మంచి రోజులు వచ్చాయి. 50 జిల్లా వచ్చింది. మరి దాసం నుంచి మనం
మన పరిపాలన సౌకర్యం చాలా చిన్నగా ఉంటుంది, మనందరంగా చేసుకోవచ్చు. కాబట్టి మన అభివృద్ధి అనేది ఎలా ఉండదో మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మనం అందరం కలిసి కట్టుగా చూపెట్టుకున్న బాధ ప్రతి ఒక్కరికి. వీళ్ళందరూ